ఎవ్రీవన్, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈరోజు మన రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. ఈ రెసిపీని మనం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. చూడ్డానికే కాదు, ఇది తినడానికి కూడా ఎంతో డెలిషియస్గా ఉంది. ఈ రెసిపీ కోసం మనం 1/2 kg బాస్మతి బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి 1/2 అవర్ పాటు నానబెట్టుకుందాం. 1/2 kg బాస్మతి బియ్యానికి 1/2 kg చికెన్ శుభ్రంగా కడిగి క్లీన్ చేసి పెట్టుకుందాం. చికెన్ మ్యాగ్నేషన్కి కావాల్సిన పదార్థాలు ఏంది ఇప్పుడు చూసేద్దాం. ఆనియన్, పుదీనా, పచ్చిమిర్చి, టమోటో, కొత్తిమీర కుందాం. కావాల్సిన మసాలాలు 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా పసుపు, ఓ స్మాల్ కప్ కర్డ్. ఈ మసాలాలన్నీ మనం ఇప్పుడు చికెన్ మ్యాగ్నేషన్ కోసం యూజ్ చేసుకుందాం. ఈ చికెన్లో ఈ మసాలాలన్నీ ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకోవడానికి కలుపుకుందాం. మసాలాలు వేసిన తర్వాత టమోటో, ఆనియన్, కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీ ఇవి కూడా వేసుకొని కలుపుకుందాం. ముందుగా ఈ మసాలాలు, ఉల్లిపాయ, టమోటా అంతా మ్యాగ్నేట్ అయ్యేటట్టు ముక్కలకు పట్టేంత వరకు కలుపుకుందాం. ఈ ముక్కలకు పట్టినంత వరకు కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ని స్వీట్ చేసుకొని ఈ చికెన్ మ్యాగ్నేషన్లో కలుపుకుందాం. ఈ మసాలా అంతా మసాలాలన్నీ ముక్కకు పట్టే విధంగా కలుపుకుందాం. తర్వాత 1 కప్ కర్డ్ని కూడా యాడ్ చేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. తర్వాత పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆయిల్ వేసుకుందాం. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కన్నా ముందు మనం ఈ జీడిపప్పుని వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ జీడిపప్పు ఆయిల్లో బాగా రెడిష్గా వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. జీడిపప్పు ఫ్రై అయ్యాక ఆ ఆయిల్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని చేత్తో విడివిడిగా అయ్యే వరకు కలుపుకుందాం. ఫ్రై చేసుకోవడానికి వీలుగా విడివిడిగా చేసుకుందాం. ఇలా చేయడం వల్ల ఫ్రైడ్ ఆనియన్స్కి మంచిగా కుక్ అవుతుంది ఆనియన్స్. జీడిపప్పు ఫ్రై చేసుకున్న అదే ఆయిల్లో ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకుందాం. ఆయిల్ బాగా కాగిన తర్వాత మాత్రమే ఆనియన్స్ వేసుకుందాం. హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. బాగా కుక్ అయ్యే విధంగా హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. రెడ్డిష్గా అయ్యే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. ఎంత చక్కగా ఫ్రై అయిందో ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని తీసుకుందాం. తరువాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇందాక ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న అదే ఆయిల్ని చికెన్లో వేసుకొని కలుపుకుందాం. ఆయిల్ మొత్తం కలిసే విధంగా కలుపుకుందాం. తర్వాత మూత పెట్టి బాగా కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకుందాం. రైస్ ఉడికించుకోవడం కోసం పక్క స్టవ్ మీద 6 గ్లాస్ వాటర్ పెట్టుకుందాం. దాంట్లో షాజీరా, చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, జాపత్రి, కొత్తిమీర, పచ్చిమిర్చి, హాఫ్ లెమన్, కొంచెం పుదీనా ఇవన్నీ ఆ వాటర్లో వేసుకొని కలుపుకుందాం.
ఇవన్నీ వేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. గ్రేవీలో ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి ఈ వాటర్లో చూసి తగినంత సాల్ట్ వేసుకుందాం. వాటర్ బాయిల్ అయ్యే వరకు ప్లేట్ పెట్టి బాయిల్ చేసుకుందాం. గ్రేవీ వాటర్ 2 ప్యారలల్గా కుక్ అవుతున్నాయి. మధ్య మధ్యలో గ్రేవీని కలుపుతూ ఉండాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. మళ్ళీ ఒకసారి ప్లేట్ కవర్ చేసి కుక్ చేసుకుందాం. వాటర్ని కూడా ఒకసారి చూసి దాంట్లో హాఫ్ లెమన్ని స్వీట్ చేసుకుందాం. మధ్య మధ్యలో కర్రీని అడుగంటకుండా కలుపుతూ ఉందాం. ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వాటర్ వంపేసుకొని రోలింగ్ బాయిల్ అవుతున్న వాటర్లో వేసి ఉడికించుకుందాం. బియ్యం వేసిన తర్వాత ప్లేట్ కవర్ చేసుకుందాం. కర్రీలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు మనం ఇలా థిక్ గ్రేవీ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పక్కనే ఉడుకుతున్న బాస్మతి బియ్యాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. బాస్మతి బియ్యం 70% కుక్ అయ్యింది. వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్ట్రెయిన్ చేసిన బాస్మతి బియ్యాన్ని లేయర్స్గా వేసుకుందాం. లేయర్స్గా వేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. లేయర్స్గా వేసుకున్న తర్వాత ఒక గంటతో వెనకకు తిప్పి హోల్స్ చేసుకుందాం. హోల్స్ చేసుకొని ముందుగా ఉడికించుకున్న రైస్ని ఆ వాటర్ని తీసి పెట్టుకొని ఓ టీ గ్లాస్ అంత వాటర్ని ఆ హోల్స్లో వేసుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీర, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఆ తరువాత కిస్మిస్ అవి కూడా ఈవెన్గా వేసుకుందాం. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా ఈవెన్గా లేయర్స్ లాగా వేసుకుందాం. ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు ప్లేట్ పెట్టి దాని మీద వెయిట్ పెట్టి 15 మినిట్స్ దమ్ ఇద్దాం. ఆఫ్టర్ 15 మినిట్స్ మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా కలర్ఫుల్గా డెలిషియస్గా ఉందో. రైస్ పొడి పొడిగా ఎంత బాగా చక్కగా కుక్ అయ్యిందో. ఇప్పుడు మనం ఈ చికెన్ దమ్ బిర్యానీని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఫైనల్గా మన చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది.
ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్తో మరిన్ని వీడియోస్ చేయగలను. బాయ్ ఫ్రెండ్స్.